నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను. ఈ రోజు డేట్ వచ్చేసి 19th July 2024. 18th ఎపిసోడ్లో నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రోజు నైట్ 8:30 వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ అయితే చూపిస్తా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. సో నేను రేర్ కెమెరా ద్వారా మీకు వర్క్స్ అయితే అన్ని చూపిస్తా. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే నైట్ 8:40 అవుతున్నది. అండ్ ఫటాఫట్ ఈ ఎపిసోడ్లో మనం వెల్డింగ్ వర్క్స్ అయితే చూసుకుందాం. సార్ నిన్న లైవ్ పెట్టినుండే. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ ది బ్యూటిఫుల్ సపోర్ట్. అయితే పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు. అందరికీ హాయ్, నమస్తే నమస్తే. సో మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. బంటి బబ్లీ క్రేజీ వ్లాగ్స్ ఛానల్ ఉన్నది. అట్లనే ఆర్కే ఆర్ట్స్ భయ్య వాళ్ళ నాన్న. రామ్ రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తావు తమ్ముడు ఛానల్? 11 months. ఏమేమి కంటెంట్ పెడతావు? టెంపుల్ వ్లాగ్సా? ఓకే, గణేశుని. సో మనం అయితే తమ్మునికి సపోర్ట్ చేద్దాం. సో 2 ఛానల్స్ అయితే ఉన్నాయి అనమాట, బంటి బబ్లీ క్రేజీ వ్లాగ్స్, ఇంకా ఆర్కే ఆర్ట్స్. సో లైవ్లో కూడా నేను చూపిస్తా. ఫటాఫట్ ఇప్పుడైతే మనం ఒకసారి అప్డేట్స్ అయితే చూసుకుందాం. ఇక్కడ ఏదైతే రాడ్ ఉందో అది బెండ్ అయితే తీస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకి స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ మండపం. సో రైట్ సైడ్ మండపం వర్క్ అయితే మనకు లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది. దీంట్లో కొత్త అప్డేట్ ఏంటంటే స్టెప్స్ వేసారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్, అది సెకండ్ స్టెప్. సో మొత్తానికైతే స్టెప్ సైజ్ ఇచ్చారనమాట. బట్ ఇక్కడ ఏమొస్తా అనేది మనం అయితే వేచి చూడాలి. యాక్చువల్గా అయితే రామ్లల్లా అంటున్నారు, బట్ ఇంకా పోస్టర్ అయితే మనకు రిలీజ్ కాలేదు. సో పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మనకు యాక్చువల్ అప్డేట్స్ అయితే వస్తాయి. చాలామంది చెప్తారు పోస్టర్ రిలీజ్ అయిపోయింది ఇట్లుంటుంది అనేసి, బట్ అఫీషియల్గా అయితే మనకి ఇంకా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ఏం అప్డేట్ రాలేదు. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఎక్స్టెన్షన్ అయితే చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ అయితే ఇట్లా స్ట్రేట్గా వచ్చింది, స్ట్రేట్గా వచ్చి ఇట్లా కర్వ్ వెళ్ళిపోయింది అనమాట. సో స్వామివారికి రైట్ సైడ్ కూడా ఇక్కడ మనకు జాలి అయితే వచ్చేసింది. సో లాస్ట్ టైం అయితే మనకు ఇక్కడ బుక్ వచ్చినుండే, అండ్ దానికంటే ముందు సంవత్సరం అయితే కొండలు వచ్చిండే అనమాట. సో ఇక్కడ ఏమొస్తా అనేది మనకు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. సో ఈసారి అయితే మనకు 70 అడుగుల మట్టి గణపతి, 7 తలలు, 14 చేయిలు, అండ్ స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంటాయి అన్నమాట వినాయకుడు. అండ్ అట్లనే మనకు ఇక్కడ మనం ఒక్కసారి చూసుకుందాం స్వామివారి కాలు ఎంత పెద్దగా ఉన్నాయో. అట్లనే అక్కడ పైన బొజ్జ. సో రైట్ సైడ్లో కూడా ఈ పర్టికులర్ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తున్నది ఇక్కడ. సో ప్రతిసారి మనకు స్వామివారికి బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఇస్తారనమాట. లాస్ట్ టైం బుక్ ఉండే, దానికంటే ముందు కొండలు ఉండే అనమాట. సో అక్కడ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. అండ్ ఇంకొక అప్డేట్ వచ్చేసి స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఇంకో చిన్న మండపం వస్తుందో ఆ మండపంకి సంబంధించిన స్టేజ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకా లోపలికైతే పోదాం ఒకసారి. భయ్యా నమస్తే. నమస్తేనే, బాగున్నావా? నమస్తే, జై శ్రీ గణేష. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్వామివారికి సంబంధించిన ఏదైతే ఫేసెస్ ఉంటాయో ఆ ఫేస్కి సంబంధించిన వర్క్ ఇంకైతే నడుస్తుందన్నమాట. సో మెయిన్ ఫేస్ అక్కడ చూసుకోవచ్చు, ఒక పెద్ద కిరీటం ఉన్నది. ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఫేస్ అనమాట. మెయిన్ ఫేస్కి అయితే ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయిపోయింది. పైన కిరీటం కూడా ఉన్నది. బట్ ఈ పెద్ద కిరీటం ఎవరిది అనేది మనం తెలుసుకోవాలి. మేబీ నాకైతే అమ్మవారిది అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ కిరీటాలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక కిరీటం, అక్కడ 2, 3. ఇది ఫేస్ విత్ కిరీటం అంటే సైడ్ ఫేసెస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఫేస్ కూడా ఉన్నది, అట్లనే కిరీటం కూడా ఉన్నది. సో ఇవన్నీ సైడ్ ఫేస్ అనమాట. ఇది ఒక ఫేస్, ఇక్కడ 2, అండ్ అక్కడ ఓన్లీ కిరీటమే వచ్చింది. ఇది కంప్లీట్ రౌండ్ కిరీటం అనమాట. సో ఒక్కసారి మనం లోపల నుంచి కూడా వ్యూ అయితే చూసుకుందాం. తర్వాత నేను రాజ్ కుమార్ అన్నతోని ఇంకా మన సందీప్ మామతో కూడా తర్వాత మాట్లాడతాను. అండ్ ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది ఈరోజు వ్లాగ్. సో స్వామివారికి సంబంధించిన బ్యాక్ సైడ్ ఫేస్ది కూడా ఒక్కసారి అయితే. రాజాన్న నమస్తే, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష. సో అన్న వచ్చేసి కంప్లీట్ కోఆర్డినేషన్స్ చేసుకొని వర్క్ అయితే ఫటాఫట్ చాలా ఫాస్ట్గా చేపిస్తున్నాడు రాజన్న. అండ్ ఇక్కడ స్వామివారికి సంబంధించిన మెయిన్ ఫేస్ ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర నుంచి అప్డేట్. చాలా చిన్న అప్డేట్, ఓన్లీ వెల్డింగ్ వర్క్సే నడుస్తున్నాయి. స్వామివారికి సంబంధించిన సైడ్ ఫేసెస్, అట్లనే ఇక్కడ సైడ్ దర్బార్ వర్క్ అయితే నడుస్తున్నది. సో మళ్ళీ కలుద్దాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.